హలో ఫ్రెండ్స్. ఈ రోజుల్లో సైబర్ నేరాలు అనేటటువంటివి ఒక తీవ్రమైనటువంటి సమస్యగా మారింది. ఈరోజు మనం ఏ పత్రిక చూసినా, ఎటువంటి న్యూస్ ఛానల్స్ చూసినా, మనం సోషల్ మీడియాలో చూసినా గానీ, ఎంతో మంది అమాయకులు ఈ సైబర్ నేరాల నేరస్తుల బారిన పడి తమ యొక్క డబ్బును, సమయాన్ని కొన్ని కొన్ని కేసెస్‌లో అయితే గనక వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోతున్నారనేటటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయాలను మనం చూస్తున్నాం. ఇది ఎంత పెద్ద తీవ్రమైన సమస్యగా మారిందంటే, ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు దాదాపు ఈ సైబర్ నేరాల ద్వారా తస్కరించబడుతున్నాయని మనకు న్యూస్ రావడం అనేది చాలా విస్మయాన్ని కలిగించేటటువంటి అంశం. అంతేకాకుండా ఈ సైబర్ నేరస్తులు అనేటటువంటి వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మాదిరి ఏర్పడుతూ రకరకాలైనటువంటి మాయలతో ప్రజలను వంచిస్తున్నారు. దీని బారిన ఈ నిరక్షరాస్యుల నుంచి అక్షరాస్యుల వరకు, చిరుద్యోగుల నుంచి పెద్ద ఉద్యోగుల వరకు, మంచి మంచి చదువులు చదువుకొని సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది సైబర్ నేరాల బారిన పడి చాలా బాధలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ సైబర్ నేరాల గురించి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని వచ్చి సైబర్ నేరాల పట్ల వాళ్లకు అవగాహన కల్పించినట్లయితే ఇటువంటి మాయలు, తర్వాత ఇటువంటి యొక్క ఇబ్బందుల బారిన పడకుండా వారిని వారు రక్షించుకోవడమే కాకుండా ఇతరులకు కూడా సాయం చేయగలుగుతారనేటువంటి ఇదే మన ఆశ. సో ఈ సమయంలో మనతో పాటు ఉన్నారు మాధవరెడ్డి గారు. సైబర్ నేరాల యొక్క నియంత్రణ పైన గత కొన్ని దశాబ్దాలుగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ పూర్తిగా దాన్ని సమస్య యొక్క తీవ్రతను మొట్టమొదటిలోనే కనిపెట్టి దాని గురించి విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి మాధవరెడ్డి గారు ఈ రోజు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సమయాన్ని తీసుకొని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. సో మొట్టమొదటిగా మీ గురించి ఒక సంక్షిప్తమైనటువంటి ఇంట్రొడక్షన్ చెప్పినట్లయితే ప్రజలకు కూడా ఒక స్పష్టత వస్తుందని నేను భావిస్తున్నాను. ప్లీజ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. నా పేరు మాధవరెడ్డి. నేను సాధారణ రైతు కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రులు చిన్నవీరారెడ్డి గారు అండ్ సుభద్రమ్మ గారు. నాది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వాసాపము. నేను ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే చేసినాను. ఉన్నత విద్యాభ్యాసం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కొడినల్లిలో చదివినాను. తర్వాత ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదివినాను. ఇది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. సో నేను గత 10 సంవత్సరాల నుండి ఈ సైబర్ నేరాల మీద అవగాహన కల్పిస్తూ వచ్చాను. ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనేది కరెక్ట్ చెప్పలేను, కానీ సైబర్ నేరాలు జరుగుతున్నాయి, అవగాహన ద్వారా నియంత్రించవచ్చు అని నా మైండ్ లో పడింది అన్నట్టు. సో నేను కింద డిస్కస్ చేయడం స్టార్ట్ చేసినాను. మొట్టమొదటి స్పీచ్ గంప నాగేశ్వరరావు గారు కండక్ట్ చేస్తున్న ఇంపాక్ట్ ప్రోగ్రామ్ లో 2014లో హరిహర కళాభవన్లో 2000 మందికి అడ్రస్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు కూడా చూడవచ్చు, ఇంపాక్ట్ మాధవరెడ్డి ఫేస్బుక్ అని కొడితే 2014లో నేను మాట్లాడిన వీడియో కూడా ఉంటుంది. సో తర్వాత తెలంగాణ పోలీసులకు 4 టైమ్స్ ఇవ్వడం జరిగింది. ఐఐటి చెన్నైలో మాట్లాడడం జరిగింది, డిఆర్డిఎల్లో మాట్లాడడం జరిగింది. యూనివర్సిటీస్ అయితే ఎస్కే యూనివర్సిటీలోను, జేఎన్టీ యూనివర్సిటీలోను, యోగవేమన యూనివర్సిటీలోను, ఇట్లా చాలా నేను చదివిన ఎన్ఐటి వరంగల్లో కూడా 2 టైమ్స్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని వరంగల్లో పిట్స్ కాలేజ్ అని, ఇట్లా చాలా ప్లేసెస్ లో కంపెనీస్ అయితే హెటరోడక్స్ కావచ్చు, బిహెచ్ఈఎల్ లో సిఏఎస్ఎఫ్ వాళ్ళు కావచ్చు, అండ్ ఈవెన్ బిఎస్ఎన్ఎల్ లో కూడా మాట్లాడడం జరిగింది. సో నేను గమనించింది ఏంటంటే ఈ సైబర్ నేరాలు కేవలం అవగాహన ద్వారానే నివారించవచ్చు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే క్రిమినల్స్ మన దగ్గర లేరు, ఎక్కడో దూరం ఉంటారు అన్నట్టు. అంటే క్రిమినల్స్ సార్ ఇక్కడ అసలు ఫస్ట్ సైబర్ నేరం అంటే ఏంటి సార్? అసలు బేసిక్ గా అంటే మనము దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సైబర్ నేరం అంటే మామూలుగా ఇప్పుడు మామూలు నేరం అంటే ఒకరు ఇంకొకరిని ద్రోహం చేయడము, ఇంకొకరిని మోసం చేయడము, లేకపోతే ఒకరు ఇంకొకరి మీద దాడి చేయడం, ఇలాంటిది కదా నేరం. సో భౌతికంగా చేసినప్పుడు నార్మల్ గా నేరం కింద చేసినారు. మొబైల్ ద్వారా చేస్తే సైబర్ నేరం, ఇంటర్నెట్ ద్వారా చేస్తే సైబర్ నేరం. అంటే నేను ఎక్కువ టెక్నికల్ జార్గాన్స్ పోకోకుండా సింపుల్ గా చెప్పేది ఏంటంటే, ఇంటర్నెట్ ద్వారా మిమ్మల్ని చీట్ చేస్తే అది ఇంటర్నెట్ లో మీరు మొబైల్ అయినా వాడుకోవచ్చు, కంప్యూటర్ అయినా వాడుకోవచ్చు, లేకపోతే ఈవెన్ టెలిఫోన్ అయినా వాడుకోవచ్చు. సో ఇంటర్నెట్ ఎలక్ట్రానిక్ సాధనం, ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ సాధనము అంటే ఒక నెట్వర్క్ ద్వారా జరిగేటటువంటి మోసాన్ని మనం సైబర్ నేరాల కింద వర్గీకరించవచ్చు. ఎక్కువ భాగం ఈ అన్నోన్ పర్సన్స్ ఎక్కువ చేస్తుంటారు అన్నట్టు.
అంటే ఎన్ని రకాలు ఉంటాయి సార్? అంటే ఏ రకమైన అంటే సైబర్ నేరాలు అంటే ప్రజలకు ఒకటి తెలియడానికి అంటే ఎన్ని రకాలుగా వీళ్ళు నేరాలు చేస్తున్నారు? అయితే నేను ఒకసారి పోలీసు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆంజనేయ రెడ్డి సారు, మాజీ డీజీపీ ఆంజనేయ రెడ్డి సారు లిస్ట్ అవుట్ చేయమని చెప్పినాడు అన్న. సార్ ద్వారా పోలీసు వాళ్ళకి ఇచ్చినది ప్రోగ్రాము లిస్ట్ అవుట్ చేస్తే దాదాపు అప్పటికి 100 దాన్ని ఏమంటారు చూడి 100 ప్రోగ్రామ్స్ అంటే 100 సైబర్ నేరాలు 100 రకాలు ఉన్నాయండి. సో రకాల పైనే ఉన్నాయి అప్పటికి నేను చెప్పేది. అవి ఇంకా 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 పెరుగుతూ పోతున్నాయి అన్నట్టు. సో యాక్చువల్ గా 100 రకాల క్రైమ్స్ అయినా బాగా జరుగుతున్నాయి. ఏదో ట్రెండింగ్ అంటారు కదా, సినిమాలు ఎన్నో రిలీజ్ అయినా కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నట్లు ఒక 10-15 క్రైమ్స్ బాగా జరుగుతున్నాయి అన్నట్టు. ఎక్కువ మంది టార్గెట్ ఉంటారు అన్నట్టు దానికి. సో ఏదైనా అని కారణాలు అయితే మళ్ళా. సో మనము ఎప్పటికీ ఏదైనా కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ప్రాబ్లం మూలాలను టచ్ చేయాలన్న, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో మూలాలను టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్ అయింది. మూలాలు ఏంది? అవేర్నెస్ లేకపోవడం వల్ల మోసపోతున్నారు. విద్యావంతులు ఎక్కువ మోసపోతున్నారు. చాలా మంది మోసపోయేది విద్యావంతులు. వాళ్ళు యాక్చువల్ గా విద్యావంతులు వాళ్ళ విద్యలో, ఈ సైబర్ విద్యలో ఇల్లు విద్యావంతులు అన్నట్టు క్రిమినల్స్. సో నాకు తెలిసి డిజిటల్ ఇల్లిటరసీ కారణం అన్నట్టు. ఎనీ అంటే డిజిటల్ ఇల్లిటరసీ అంటే నేను కంప్యూటర్ వాడతాను నాకు ఇల్లిటరేషన్ కాదు. అది యాక్చువల్ గా దాని ఎండ్ టు ఎండ్ కంప్లీట్ గా అవగాహన ఉంటేనే లిటరేట్ మీనింగ్ అన్నట్టు. దాని ఇంకా కరెక్ట్ ప్రిసైజ్ చెప్పాలంటే లిటరసీ అనే దానికంటే డిజిటల్లీ అన్ఎడ్యుకేటెడ్ అనొచ్చు అన్నట్టు యాక్చువల్ గా. సో డిజిటల్లీ అన్ఎడ్యుకేటెడ్ అంటే యాక్చువల్గా ఈ డిజిటల్ ఎన్విరాన్మెంట్స్ లో ఏం జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి, సమాజంలో ఏం జరుగుతున్నాయి ఇవన్నీ తెలుసుకుంటే 99% మోసపోరు అన్నట్టు, ఎక్సెప్ట్ టెక్నికల్ అటాక్స్ అవి ఇవి జరిగినప్పుడు తప్ప. సో బెస్ట్ ఏంటంటే హ్యావింగ్ అవేర్నెస్. ఇది అవేర్నెస్ వ్యక్తి నుంచి మొదలెట్టి కుటుంబము, సమాజము, అంటే అదే వాళ్ళు ఉన్న ప్రాంతము, కాలనీ కావచ్చు, సమాజం కావచ్చు, ఎక్స్టెండెడ్ ఏ ఎన్విరాన్మెంట్ అయినా కావచ్చు. బట్ ఏదేమైనా కానీ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంది, లెటర్ సపోజ్ మీదే ఒక ఆర్గనైజేషన్ ఉంది సార్. మీ ఆర్గనైజేషన్ లో 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, మీ దగ్గర ఒక 1000 మంది కస్టమర్స్ ఉన్నారు. లెటర్ సపోజ్ మీకు మీరు రక్షించుకుంటూ మీ 100 మంది ఎంప్లాయీస్ రక్షించుకుంటూ మీ 1000 మంది కస్టమర్స్ కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే. ఇది గుర్తించినప్పుడు ఈ సైబర్ నేరాలను మనం అంతం పలకడానికి ఆరంభం అవుతుంది అన్నట్టు. ఇది గుర్తించినంత వరకు అసలు ప్రాబ్లం ఎప్పటికీ ఎండ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యాలయం తీసుకుందాం సార్. విద్యాలయంకి ఎవరు కస్టమర్స్? నువ్వు ఒప్పుకునే దట్ ఈస్ బిజినెస్. సో స్టూడెంట్ ఈజ్ కస్టమర్. పేరెంట్స్ కూడా ఒక రకంగా మన పేరెంట్స్ కస్టమర్ ప్లస్ అన్నట్టు. సో హూ ఆర్ దేర్ ఎంప్లాయీస్? స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్. వర్డ్స్ మారుతాయి అంతే, యాక్చువల్లీ దే ఆర్ ఎంప్లాయీస్ అంతే. సో హూ ఆర్ ద వెండర్స్ who are supporting with the equipment like digital boards కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, డెస్క్లు కావచ్చు, లేకపోతే బిల్డింగ్లు కావచ్చు. సో మేనేజ్మెంట్. సో ఏ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, వెండర్స్ ఉంటారు. ఈ నలుగురు డేంజర్ లో ఉంటారు. ఈ నలుగురు ఒకరికొకరు సహకరించుకోవట్లేదు సార్. క్రిమినల్ సహకరించుకుంటున్నారు కానీ ఈ నలుగురు ఒకరికొకరు సహకరించుకోవట్లేదు. ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నాను, నాకు ఒక స్కూల్లో యాజమాన్యం నుంచి ఫోన్ వస్తుంది, రింగ్ వస్తుంది. ఎందుకు రింగ్ వస్తుంది అనేది చెప్తాను రీజన్. ఆయన ఏదో ఈ మధ్యన మీటింగ్ లో కలిసినట్టు నా నెంబర్ తీసుకున్నాడు, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అన్నట్టు. ఓకే, నో ప్రాబ్లం, తీసుకున్నాడు, మంచిది, అయిపోయింది, మంచిది. బట్ అనుకోకుండా ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఈ రోజు అంటే ఈ రోజు ఈవినింగ్ ఏదో టైంలో సైబర్ అటాక్ గురైనారన్న. ఆమె నాకు ఇప్పుడే ఫోన్ చేసింది. నేను నాకు ట్రై చేసినప్పుడు మీకు ఎంగేజ్ వస్తుంటది నా ఫోన్, ఆమెతోనే ఏంది యాక్చువల్గా ఇది నాకు తెలిసి ఆల్రెడీ నేను వింటున్నాను కానీ ఇది ఒక రకంగా కొత్త రకం క్రైమే అన్న. సింపుల్ గా చెప్పాలంటే ఆమె ఒక కొరియర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, నిజంగానే కొరియర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, అంత లోపలనే కొరియర్ బాయ్ ఫోన్ చేసినాడు. ఓకే మేడం, నిన్నను ఇప్పుడు మేము మీ ఇంటికి వచ్చినాం, కొరియర్ తీసుకోలేమనుకున్నాం, లేదు, సో డెలివరీ చేయలేకపోయినాం, సో మేము అది నాట్ అవైలబుల్ అని ఏదో ప్రెస్ చేసినాం, సో మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఆర్డర్ని రివోక్ చేయండి అని పంపించినారు. ఫోన్ హ్యాక్ అయింది. ఆమె ఫోన్ నంబర్ నుంచి అందరికి మెసేజ్ పోయినాయి, డబ్బులు పోయినాయి, కంప్లైంట్ చేసినారంట.
సార్ పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదని నాకు ఫోన్ చేశాను. నేనేం చేస్తానండి? నే- నేనేం పోలీస్ బాస్నా, లేకపోతే నేను పొలిటికల్ లీడర్నా? నేనేం చేయగలుగుతాను? సో సింపుల్లీ ఐ సెడ్ సారీ, నేనేం చెప్పలేను. మీరు అది మీరు ఆ క్రైమ్ జరగకముందు ఏదన్నా మీరు కాంటాక్ట్ ఏంటనే ఆ నొక్కకండి, ఏపీకే ఫైల్స్ ఇది నొక్కకండి. బేసిక్ ఏంటంటే ఒక సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గానీ మీరు ఒకవేళ కండక్ట్ చేసింటే వాళ్ళకి అవగాహన వచ్చింటే ఈ క్రైమ్ జరగకుండా ఉండడానికి ఒక పాసిబిలిటీ ఉండేది. నేను చెప్పినాను, మీకు నా నెంబర్ ఇచ్చిన అతను మీకు సైబర్ నేరాల మీద అవగాహన కల్పించింటే ఈ రోజు మీరు ఇలా బలి అయ్యే వాళ్ళు కాదు అని చెప్పినాను ఆమె క్లియర్ గా. అదే నేను అయిపోయినాక నా దగ్గర ఏం పవర్ ఉంటుంది? ఐఎమ్ నాట్ పోలీస్, ఐఎమ్ నాట్ పొలిటికల్ లీడర్, ఆర్ ఐఎమ్ నథింగ్. సో అట్లా సేమ్ అట్లనే సేమ్ మా స్కూల్ జూనియర్ ఒక అబ్బాయి ఫోన్ చేసినాడు, 6 o'clock ఎప్పుడో చేసినాడు. వాళ్ళకి సంబంధించిన రిలేటివ్ ఏదో ఆన్లైన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తే సమ్ వర్క్ ఇచ్చినారు, మీరు అనుకున్న ఎఫిషియన్సీ ఇవ్వలేదని చెప్పి ఆమెకు ఫైన్ వేసినారంట. ఫైన్ కట్టకుండా నోటీస్ పంపించినారంట, దరిదాపు 60,000 పంపించింది. అసలు వర్క్ ఫ్రాడ్, ఫైన్ ఫ్రాడ్, లీగల్ నోటీస్ ఫ్రాడ్, అన్ని ఫ్రాడ్ అయినట్టు. సో ఏమన్నా మీరు చెప్పినటువంటి కేసులో నాకు అర్థమైంది ఏంటి, బేసిక్ గా తనకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఎవరో ఇచ్చారు. సో ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే పని ఇచ్చారో ఆ పనిని ఆమె సరిగ్గా చేయలేదని వీళ్ళు మళ్ళీ ఫైన్ వేశారు. ఆ ఫైన్ పే చేయలేదని మళ్ళీ ఒక లీగల్ నోటీస్ పంపించారు. సో అంటే ఈ రకంగా మొత్తం ఎస్కలేట్ అంటే ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆమె నుంచి డబ్బులు లాగారు. అంతే కదా, ఫైనల్ గా రకరకాల ప్యాటర్న్లు ఉంటాయి. బట్ ఏ క్రైమ్ అయినా కానీ విక్టిమ్ సహకారం లేని చేయరు వాళ్ళు. సైబర్ క్రైమ్ అయినా భౌతికంగా ఏమీ చేయరు సైబర్ క్రిమినల్స్. అంతా ఆన్లైన్ లోనే టార్చర్ చేస్తారు. చాలా సింపుల్ గా తప్పించుకోవచ్చు. కానీ వీళ్ళకి అవగాహన ఉంటే, వీళ్ళకి అవగాహన లేకపోవడం వల్లనే ఇదంతా ప్రాబ్లం. సో అవగాహనే సరే. ఇప్పుడు జనరల్ గా మీరు అన్నారు కదా, ఒక 4-5 క్రైమ్స్ ఒక మేజర్ గా జరుగుతుంటాయి అని ఈ టైప్ లో. సో ఒకసారి వాటిని ఏమన్నా వివరించగలరు సార్? అంటే ప్రజలకు అది అర్థం ఎటువంటి టైప్ ఆఫ్ క్రైమ్స్ జరుగుతుంటాయి? ఖచ్చితంగా వివరిస్తాను. ఫస్ట్, ఏ ఉద్యోగాలకు డబ్బులు ఇవ్వకండి. అది ఎందుకంటే ఈ జాబ్ ఫ్రాడ్స్ అన్నట్టు. ఓకే. ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఏ ఉద్యోగాలకు డబ్బులు ఇవ్వకండి. మీరు కష్టపడితే ఉద్యోగం వస్తుంది, లేకపోతే లేదంతే. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్, మీరు పర్టినెంట్ పాయింట్ చెప్పారు. నాకే ఒక ఫోన్ కాల్ వచ్చింది, రైట్? సో నేను బ్యాంకర్ అనేటటువంటిది తెలిసిందే కదా, నా ప్రొఫైల్ చాలా మందికి తెలిసింటది ఉంటుంది. సో అందులో నేను ప్రెసెంట్ విఆర్ఎస్ తీసుకున్నాను అనేటటువంటి విషయం కూడా చాలా మందికి తెలుసు. సో ఈ టైంలో ఏమైందంటే నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఫోన్ చేశారు ఒకరు, అంటే ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఫోన్ చేశారు. సార్ మీ ప్రొఫైల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు చూడడం జరిగింది. సో దాంట్లో కూడా మేము ఏంటంటే సీనియర్ పొజిషన్ లో తీసుకుంటున్నారు మిమ్మల్ని, చాలా సీనియర్ పొజిషన్ లో. దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ యువర్ ప్రొఫైల్. సో కాబట్టి మీకు త్వరలోనే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి కాల్ వస్తుంది, మీరు కైండ్లీ లిఫ్ట్ చేసి మాట్లాడండి అని చెప్పారు. నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, అసలు నేను అప్లై చేయలేదు జాబ్ కోసము, రైట్? సో నేను జాబ్ కోసం అప్లై చేయనప్పుడు అసలు నేను జాబ్నే బిఆర్ఎస్ కి వదిలేసి బయటకు వచ్చిన తర్వాత నేను అప్లై చేయకుండా నాకెవరు ఆఫర్ ఇస్తున్నారు, ఇంత పెద్ద ఆఫర్ అని అంటే, లేదు సార్ మీరు దీన్ని అవకాశాన్ని వదులుకోవద్దండి, మీకు 45 lakhs ప్యాకేజ్ పర్ మంత్ ఆనం, రైట్? సో సరే ఇది చెప్పారు, ప్లస్ ఇన్సెంటివ్ బోనస్లు ఇవన్నీ ఉన్నాయి. సరే నాకు అనిపించింది, సరే ఏదో ఫోన్ చేశారు కదా, జనరల్ గా ఎక్కడన్నా డేటా తీసుకొని ఉండొచ్చేమో, అంటే ఒక పాసిబిలిటీ కదా, మనం విందాము ఏమైంది అని నేను కూడా అనుకున్నాను అనమాట. సో వెంటనే ఒక ఫోన్ వచ్చింది సార్. ఫోన్ వచ్చి, సార్ వాళ్ళకి నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను సార్, మీ ప్రొఫైల్ మా కంపెనీ షార్ట్ లిస్ట్ చేసింది, బ్యాంక్ షార్ట్ లిస్ట్ చేసింది, మా టాప్ బాసెస్ మీతో మాట్లాడతారు, ఒకసారి ప్రిలిమినరీ కన్ఫర్మేషన్ మీరు ఉన్నారా లేదా అని నేను చేస్తున్నాను అని చెప్పాను సార్. వెంటనే నేనేం చేశాను, ఆ నంబర్ నోట్ చేసుకున్నాను, రైట్, ఎంత వచ్చింది అనేటటువంటిది చేసుకొని మళ్ళీ నేను వెళ్ళి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సైట్కి వెళ్తే సార్, దాంట్లో వాళ్ళ కాల్ సెంటర్ నంబర్ ఏదైతే ఉందో అదే నంబర్. నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఓకే, అసలు కాల్ సెంటర్ లో కూడా వాట్సాప్ కాల్ వచ్చిందా? మామూలు నార్మల్ కాల్. సో సరే నాకు డౌట్ వచ్చింది, అసలు అంటే ఏ విధంగా వీళ్ళు అంటే మాకు రీకన్ఫర్మేషన్ మాత్రం అనమాట, వాళ్ళు మీకు నిజంగానే హెచ్డిఎఫ్సి నుంచి వచ్చింది. అది జరిగిన 5 నిమిషాలకు వీళ్ళు ఫోన్ చేశారు, చేసేసి సార్ మీరు అర్జెంటుగా ఒక 10,000 కట్టాలి, ఇది ఈజ్ ఓన్లీ టు కన్ఫర్మ్, మీ ఇంటర్వ్యూ అయ్యేంత వరకు మాత్రమే
ఇంటర్వ్యూ అయిపోగానే మళ్ళీ మీకు రిటర్న్ చేస్తామని చెప్పాను. నేను అడిగాను, బాబు నేను చేస్తామంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ అడగలేదు. ఆ? చాలా కన్విన్సింగ్ గా మాట్లాడతారు. అదే సార్, ఎంత తర్వాత ఇంగ్లీష్ లో మాట్లాడారు సార్, సూపర్ ఇంగ్లీష్. వాళ్ళ బాస్ అంటే ఎవరో ఎట్లా అదిరిపోయే ఇంగ్లీష్ అనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థం కావాలి సార్, మేము ఎంత జినైన్ ఏజెన్సీనో అది ఇది అని అన్నాడు. నేను చెప్పాను, వాళ్ళకి కావాలంటే నన్ను తీసుకోమను, ఉంటే వదిలేసేయమను, నేను మాత్రం ఒక పైసా కట్టాను అంటే, మీరు ఒక పైసా కూడా కట్టకుంటే ఇంటర్వ్యూ ముందుకు పోదు సార్ అన్నాడు. పర్లేదు బాబు వదిలేయండి అని చెప్పాను. సో అట్లా నన్ను నేను రక్షించుకున్నానేమో అనిపిస్తుంది. లేకపోతే వాడు ఫస్ట్ 10,000తో మొదలుపెట్టి 45 లక్షల ఆశ చూపించి నెక్స్ట్ ఇంకొక 1,00,000 పంపండి, ఇంకొక ఇది పంపండి. సో అంటే ఈ రకమైనటువంటి, అంటే నిజంగా వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత కన్విన్సింగ్ అంటే సార్, ఇంత పెద్ద జాబ్ మీ కళ్ళలో కూడా ఊహించలేరు సార్ అన్నట్లా. ఎస్, సేమ్ అట్లనే మా ఫ్రెండ్ ఎక్కడో, ఇంకా మీరన్నా అప్లై చేయలేదు, మా ఫ్రెండ్ ఎక్కడో నౌకరీలోనే ఎక్కడో అప్లై చేసినాడు. దుబాయ్ లో జిఎం పోస్ట్ అని చెప్పి నా క్లాస్మేట్ కు ఒక 60,000 గుంజినారు యాక్చువల్ గా. అచ్చా, దుబాయ్ నుంచి ఆఫర్ వచ్చేసేసి. సో ఫస్ట్ మీరు చెప్పినట్లు ఏంటంటే ఈ జాబ్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. జాబ్ ఫ్రాడ్స్ పేరుతో ఎవరు డబ్బులు అడిగినా వీళ్ళు పే చేయకూడదు అంటే ఫస్ట్ అక్కడ అలర్ట్ అయిపోవాలి. వాళ్ళు చాలా కన్విన్సింగ్ చేస్తారు. లైక్ ఫ్లైట్ టికెట్లు అని, మెడికల్ టెస్ట్ అని, రీఫండబుల్ అని, వీసా ప్రీసెస్ అని, వీసా ఫీజెస్ అని, ఇట్లా దే హ్యావ్ దేర్ ఓన్ ఎస్ఓపి. సో మీరు వాళ్ళ ట్రాప్ లో పడితే మాత్రం 100%, అన్లెస్ మీకు ఆ కంపెనీలో ఇన్సైడర్ ఉంటేనే తప్ప, ఇన్సైడర్ ట్రేడింగ్ అయితేనే తప్ప. కరెక్ట్. అట్లా అన్నట్టు. ఒకటి జాబ్ ఫ్రాడ్ సార్, రైట్ పీపుల్. సో ప్రజలారా మీరు కూడా ఆలోచించండి, జాబ్ అనేటటువంటి ఆసక్తితో మీరు తొందరపడి ఎటువంటి ఏ కంపెనీ అయినా జాబ్ ఇచ్చేటప్పుడు మీ దగ్గర నుంచి డబ్బు ఎందుకు తీసుకుంటుంది, బేసిక్ ఆలోచన మీరు ఆలోచించండి కదా. సో కాబట్టి ఒకవేళ మీరు అప్లై చేయకుండా ఏదైనా ఏజెన్సీ చెప్తే కూడా వాళ్ళు నిజంగా జాబ్లో మీరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఛార్జెస్ తీసుకోవచ్చు కదా, ఒకవేళ ఛార్జెస్ ఏమన్నా ఉంటే. సో కాబట్టి జాబ్ పేర్స్ పక్కన వాళ్ళు చేసేవన్నీ కూడా టోటల్ ఫ్రాడ్. జనరల్గా మంచి ఏజెన్సీస్కి అయితే కనుక ఎవరికైతే వీళ్ళు జాబ్స్ రికమెండ్ చేస్తారో ఆ కంపెనీసే సెలెక్ట్ అయితే కనుక వీళ్ళకైతే కొంత సర్టన్ అమౌంట్స్ పే చేస్తాయి, కానీ ఎంప్లాయీ నుంచి తీసుకోవడం అనేటటువంటి ప్రక్రియ ఉండదు అసలు. సో ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఈ జాబ్స్ కోసం తొందరపడి ఈ జాబ్స్ ఫ్రాడ్స్ లో పడి ఉన్నటువంటి డబ్బులను పోగొట్టుకోకండి. నిజమైన జాబ్ అయితే ఆటోమేటిక్ గా మిమ్మల్ని సెలెక్ట్ చేసి వాళ్ళ కంపెనీలో మీరు జాయిన్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది అది నిజమైనటువంటి జాబా కాదనేటటువంటి. సో ఒక్క పైసా, ఒక్క రూపాయి కూడా మీరు ముందు మీ తరఫు నుంచి పంచకండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ది జాబ్ ఫ్రాడ్స్. తర్వాత సార్, తర్వాత లోన్ యాప్స్ లో లోన్ తీసుకోకూడదు. అనాథరైజ్డ్ లోన్ యాప్స్. ఓకే, లోన్ యాప్స్ లో లోన్ అనేది పక్కన పెట్టండి, అది ఇన్స్టాల్ చేసినా కానీ డేంజరే. ఓహో, ఓకే. అంటే లోన్ తీసుకోకుండా జస్ట్ ఇన్స్టాల్ చేసినా కానీ. మరి ఇప్పుడు ఈ లోన్ యాప్స్, ఆథరైజ్డ్ లోన్ యాప్స్, అనాథరైజ్డ్ అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు సార్? బెస్ట్ ఏంటంటే, మీకు తెలిసిన బ్యాంక్కి వెళ్ళి మీరు ఎవరి నుంచి తీసుకుంటారో ఆ బ్యాంక్కి వెళ్ళి, లేకపోతే అది కొద్ది కష్టమే నిజం చెప్పాలంటే, ఎందుకంటే మనకు కొన్ని వందల యాప్స్ ఉంటాయి కాబట్టి కరెక్ట్ తెలియదు. బెస్ట్ ఏంటంటే వాళ్ళ వెబ్సైట్కి పోయి మీరు డౌన్లోడ్ చేసుకోవాలా, ఏదైతే ఆర్బీఐ అప్రూవ్డ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా దానికి పోయి చేసుకోవాలి అన్నట్టు. సో అదర్వైజ్ బ్యాంక్కి వెళ్ళి బ్యాంకులో నుంచి తీసుకోవడం చాలా ఉత్తమం. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యాపిల్ జోలికి పోకుండా ఎనీ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ కానీ నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ కానీ వాళ్ళ బ్రాంచెస్కి వెళ్ళి అక్కడ అప్రోచ్ అయ్యి లోన్కు తీసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి పని. సో ఒకవేళ ఇన్స్టాల్ చేసినా వాళ్ళు ఇచ్చేది ఇన్స్టాల్ చేసినా లోన్ ఇవ్వాలనుకునే వాళ్ళు తీసేది మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చే లోను ఒక 5,000 కంటే ఎక్కువ ఇవ్వరు అన్నట్టు. బట్ వాళ్ళు పెట్టే టార్చర్ కి ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంటుంది. సో చిన్న చిన్న లోన్స్ ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళు చాలా, సపోజ్ ఎవరన్నా ఒకరు ఇటువంటి లోన్ తీసుకున్నారనుకోండి తెలుసో తెలియకుండా, రైట్. సో ఆ తర్వాత వీళ్ళ నుంచి ప్రెజర్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, మరి దాన్ని ఏ విధంగా వీళ్ళు ఎదుర్కోవచ్చు సార్? ఏం లేదు, ఇంకా ఒకసారి లోన్ తీసుకుంటే వాళ్ళు దే హ్యావ్ నో మెర్సీ, దే సింప్లీ స్టార్ట్ బ్యాంగింగ్ దెమ్. ఇంకా సింపుల్ గా ఏం చెప్పాలంటే, నా ఫోన్ హ్యాక్ అయింది, ఎవరన్నా అన్వాంటెడ్ ఫొటోస్, మార్పింగ్ ఫొటోస్ పంపిస్తే అవాయిడ్ చేయండి అని చెప్పి ఓ మెసేజ్ పెట్టి సైలెంట్గా ఉండడం, అంతకంటే ఏం లేదు. సో బెస్ట్ ఏంటంటే తీసుకోకపోవడం బెస్ట్. అడుసుతో కాలు గడగనేలు అంటారు కదా, సో తీసుకోకపోవడం బెస్ట్ అన్నట్టు ఎప్పటికీ. సో రెండవ సలహా ఏంటంటే
ఆ లోన్ యాప్స్ పర్టికులర్ గా ఊరు పేరు లేని లోన్ యాప్స్ ఏమైనా ఉన్నా కానీ వాటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా లోన్ తీసుకోపోవడం బెస్ట్, ఎంత అవసరం ఉన్నప్పటికీ కూడా. ఒకవేళ అవసరం అనుకుంటే రియల్ గా బ్యాంక్స్ కో లేకపోతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ యొక్క ఆఫీసెస్ కి వెళ్ళి అక్కడి నుంచి లోన్స్ ప్రాసెసింగ్ చేసుకోవడం ఒక ఉత్తమమైనటువంటి పని. మరీ ముఖ్యంగా చిన్న చిన్న అమౌంట్స్ కోసం లోన్స్ అసలు తీసుకోకండి. ఏంటి సార్, లోన్ యాప్స్ కనీసం ఇన్స్టాల్ కూడా చేసుకోకండి. రైట్, ఏం చేసినా అదే. సో ఒకవేళ పొరపాటున మీరు ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు ఏదన్నా కనుక మీ యొక్క కాంటాక్ట్స్ తీసుకొని ఎదుటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీరు దానికి బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని కూడా లేదు. ఏం సార్, అంతే కదా వీళ్ళ గురించి. సో భయపడి ఏదో జరిగిపోతుందనో లేకపోతే అందరికి మాకు అవమానం జరిగిందనో, ఈ రోజుల్లో ప్రజలకు ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుందండి. అవసరాల కోసం ఎక్కడో చోట డబ్బులు తీసుకోవడం అనేటటువంటిది సాధారణంగా జరుగుతుంటుంది. అందులో అవమానపడేది ఏముంది? నలుగురికి తెలిసి వాళ్ళ ద్వారా తెలియచ్చు. మీరే ఇన్ఫర్మేషన్ వాళ్ళ సార్ ఇందాక చెప్పినట్లు ఏంటంటే ఈ విధంగా జరిగింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీరే అందరి కాంటాక్ట్స్ పోస్ట్ చేసేసి వదిలేసినా కానీ సరిపోతుంది. ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ ఎమోషనల్ గా ఫీల్ అయ్యి డెసిషన్స్ తీసుకోవద్దండి అనేది మాధవరెడ్డి గారు చెప్తున్నటువంటి మెయిన్ అంశం. సో ఇంకా మూడోది సార్, లోన్ యాప్స్, జాబ్ ఫ్రాడ్స్ ఒకటి, లోన్ యాప్స్ ఒకటి, వీటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. థర్డ్, మ్యాట్రిమోనీ సైట్లతో జాగ్రత్తగా ఉండాలి. ఓ మ్యాట్రిమోనీ సైట్స్, ఓకే. సో సోకాల్డ్ మనం అడ్వర్టైజ్మెంట్స్ బాగా చూస్తుంటాం కదా. మ్యాట్రిమోనీ సైట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మామూలుగా మ్యారేజ్ మీటింగ్ ద్వారా కానీ లేకపోతే మనకు ఎవరో సినిమా వాళ్ళు లేకపోతే రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు కదా, మన కంపెనీస్ నేమ్స్ చెప్పకూడదు. సో ఈ సోకాల్డ్ వెబ్సైట్ లో ఎక్కడ కూడా ప్రొఫైల్స్ ని వెరిఫై చేయట్లేదు. వెరిఫై అంటే వాడు ఏ డేటాని ఇస్తే ఆ డేటా కాదు, ఎగ్జాక్ట్ గా ఆ డేటా కరెక్టా కాదని అథెంటికేట్ చేయట్లేదు, వెట్టింగ్ చేయట్లేదు. సో దీనివల్ల ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పి కూడా మేనేజ్ చేసుకుంటున్నాం. నిత్య పెళ్లి కొడుకు లాంటివి చాలా సార్లు వినింటారు మీరు. సో ముఖ్యంగా మీరు విజిట్ చేసే ఏదైనా వెబ్సైట్, ఆ వెబ్సైట్ మీ డేటాను ప్రాపర్ గా వెట్టింగ్ చేయకోకుంటే, చెక్ చేయకోకుంటే క్రిమినల్స్ డేటాను కూడా చెకింగ్ చేయరు. సో సైట్ ఎలాంటిది ఉండాలంటే బస్ స్టాండ్ మాదిరి కాకుండా ఎయిర్పోర్ట్ మాదిరి ఉండాలి. అందరినీ చెక్ చేయాలి. ఎయిర్పోర్ట్ ఎంప్లాయీని చెక్ చేయాలా, ప్యాసింజర్ ని చెక్ చేయాలి, అంతే. ఆ టైప్ లో అందరినీ చెక్ చేయాలి. సో ఏంటంటే మీరు ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ సైట్ ని విజిట్ చేయండి. మోస్ట్ ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ సైట్ విజిట్ చేయండి. సో అలాంటి సైట్లు విజిట్ చేసి మీరు దాన్ని ఏమంటారు, అలాంటి సైట్ ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ తీసుకొని డీల్ చేయడం అనేటటువంటిది ఈ సైబర్ నేరాల గురించి ముందుకు పోవడానికి ఛాన్స్ ఉంది. నేను గమనించిన ఈ ఇష్యూను ఫ్రెండ్స్ కి చెప్తే వాళ్ళు ఒక మంచి సైట్ డిజైన్ చేసినారు, trustedmatrimony.in అని. సో వాళ్ళ సైట్ లో 100% అన్ని చెక్ అవుతాయి అన్నట్టు, ఇంక్లూడింగ్ క్రిమినల్ కేసెస్, ఇంక్లూడింగ్ ఈవెన్ మెడికల్ చెకప్ కూడా ఉంది అన్నట్టు. ఈ డేట్ ఆఫ్ బర్త్, జాబ్ ఇవన్నీ వెరీ కామన్ అన్నట్టు, బేసిక్ ఫీచర్స్. బట్ మెడికల్ చెకప్ కూడా ఉంటుంది అన్నట్టు trustedmatrimony.in. సో అలాంటి సైట్లు రిజిస్టర్ చేసుకోవడం ఉత్తమం. సో ఇప్పుడు మ్యాట్రిమనీ సైట్స్ లో ఏ దాంట్లో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోకపోవడం ఒకటి, తర్వాత రెండవది ఒకవేళ దాంట్లో ఉండేటటువంటి డేటాను కూడా వ్యాలిడేట్ చేసుకోవడం కూడా వీళ్ళు, అంతే కదా సార్. అంటే తొందరపడి నిర్ణయాలు, ఒకవేళ పెద్ద పోస్టుల పేరు చెప్పినా లేకుంటే వాళ్ళు దాంట్లో ఏదైతే డిక్లేర్ చేస్తారో ఆ డిక్లేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్ అనుకోవడం తప్పు బేసిక్ గా. సార్ మీరు బ్యాంకర్ కదా, ఎవరన్నా పోతే లోన్ ఇస్తారా? ఊరికే ఇవ్వరు కదా, ఆబ్వియస్ గా అన్ని చెక్ చేసుకున్న తర్వాత లోన్, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో వాటిని బట్టి. మీరు 50,000 లక్ష రూపాయలకి ఎన్నో చెక్కులు చేస్తే, ఎన్నో బెట్టింగ్లు చేస్తే, అంటే లైక్ స్క్రూటినీ చేస్తే, ఇక్కడ లైఫ్ కి ఏం స్క్రూటినీ ఉండదా? ఉండాలి కదా సార్, ఇది లైఫ్ లాంగ్ కదా. ఎన్నో మోసాలు చూడండి, ఈ మధ్య మనం పేపర్లలో చదువుతున్నాం. సో అటు మగవాళ్ళు, అమ్మాయి, లేడీస్ కూడా, రైట్. సో మల్టిపుల్ మ్యారేజెస్. మొన్న ఏదో ఒక కేసులో నేను ఏదో చదివాను, ఒక అమ్మాయి కూడా దాదాపు 20 పెళ్లిల్లో ఏదో చేసుకుంది అనేటటువంటిది. తర్వాత అట్నే అబ్బాయిలు కూడా మల్టిపుల్ మ్యారేజెస్, ఎన్ని నంబర్ అయితే లెక్కే లేదు. సో ఈ విధంగా ఏంటంటే మోసం చేయడం ఒక ఫ్యాషన్, అంటే సైబర్ అనేటటువంటిది, అంటే ఈ ఇంటర్నెట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ లాంటి ఈ సైట్స్ అనేటటువంటి ఒక ఈజీ ప్రాసెస్ అయిపోయినాయి.
దాని ద్వారా కాంటాక్ట్ కావడము, ఏదో వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకోవడము, లేదంటే వాళ్ళ గురించి విశేషమైనటువంటి స్పెషాలిటీస్ చెప్పుకొని క్రమక్రమంగా మాట్లాడుతూ వీళ్ళని ముగ్గులోకి దించడము, పెళ్లి చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. పెళ్లి అనేటటువంటి జీవిత బంధం కాబట్టి పొరపాటున కూడా ఈ మ్యాట్రిమోనియల్ సైట్స్ లో జరిగేటటువంటి మోసాలను సమగ్రంగా అర్థం చేసుకొని తర్వాత వివరంగా మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతే ముందడుగు వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైట్స్ లో డబ్బులు కట్టించుకునేటటువంటివి కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఇటువంటివన్నీ కూడా గుర్తించి ఇందాక మాధవరెడ్డి గారు చెప్పినట్ల ఏవైతే వెరిఫైడ్ సైట్స్ ఉన్నాయో అటువంటి సైట్స్ లో వెళ్ళి సమాచారం తీసుకోవడానికి ప్రయత్నించడం అనేది ఒక మంచి విషయం. తర్వాత మ్యారేజెస్ లో ఇప్పుడు ఎక్కడెక్కడ ఏదో పనులు చేస్తున్నామంటే చెప్పగానే నమ్మేయకండి. ఫస్ట్ అది చాలా జరుగుతుంది సార్ ఈ మధ్య. నేను ఎక్కడో పలానా రాష్ట్రంలోనో పలానా దేశంలోనో ఒక ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. మీ ఓన్ సోర్సెస్ ద్వారా కూడా కంపల్సరీగా వెరిఫై చేసుకున్న తర్వాతే ముందడుగు వేయాలి. రైట్ సార్. మ్యాట్రిమోనియల్ పరంగా ఈ సైబర్ నేరాలు అనేటటువంటివి చాలా జరుగుతున్నాయి. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్. ముఖ్యంగా వీడియో కాల్స్ ఎవరు అన్నోన్ పర్సన్స్ ఎవరు వీడియో కాల్స్ చేసినా స్పందించకండి, లిఫ్ట్ చేయకండి. అదే స్పందించకండి. స్పందించినా గానీ అదేదో దాన్ని ఏమంటారు చూడు, అవతల ఒక రికార్డెడ్ వీడియో ప్లే చేస్తుంటారు లేడీ, ఆమె జస్ట్ న్యూడ్ ఆమె స్ట్రిప్పింగ్ అప్ అవుతుంటే యువతలు కూడా చేయమంటారు. ఇతరులు కూడా చేస్తే ఫైనల్ గా ఏమైతుందంటే అది రికార్డ్ చేసి ఇళ్ళకే పంపించి విపరీతంగా డబ్బులు గుంజుతారు. గుజరాత్ లో ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర 2,69,00,000 గుంజినారు. అండ్ ఈవెన్ చాలా మంది మోసపోయినారు. నర్సాపురం ఎంపీడీఓ ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. సో విపరీతంగా అంటే ఈవెన్ ఒక చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు. సో విషయం ఏంటంటే ఫస్ట్ పాయింట్, వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దు. లిఫ్ట్ చేసినా భయపడద్దు. వాళ్ళు ఏం చెప్పినా చేయకండి. ఒకవేళ ఏదో జస్ట్ ఫర్ ద ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ మీ ఫేస్ ఏదైనా రికార్డ్ చేసి మళ్ళా ఏదైనా వేరే అన్వాంటెడ్ వీడియో అపాయింట్ చేసి పంపించినా మీరేం భయపడకండి. నిజంగానే బట్టలు ఇప్పినా కూడా భయపడాల్సిన పని లేదు, ఏం నష్టం లేదు. లైట్ తీసుకోండి. మీరు వీలైతే పోలీసులు కంప్లైంట్ చేయండి, లేకపోతే వాళ్ళని ఎంత అవాయిడ్ చేస్తే వాళ్ళు మీకు దూరంగా అంత దూరంగా ఉంటారు. మీరు ఎప్పుడైతే భయపడడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు చాలా భయపడిస్తారు, డబ్బులు గుంజుతారు. సో నేను ఒక 20 మందిని ఈ విషయంలో ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కాపాడినాను అన్నట్టు. సో గ్రేట్ సార్. యా, ముఖ్యంగా వాళ్ళకి భరోసా, ధైర్యం ఇవ్వడమే అంతే, అంతకంటే ఏమి కాదు. ఏమి కాదని ధైర్యం చెప్పడమే. మేమేమి ఇక్కడ వి డిడ్ నాట్ డూ ఎనీథింగ్. ఓకే. సో అంటే వాళ్ళలో అంటే ఈ ఆత్మన్యూన్యత భావం అంటే ఏదైతే డిప్రెసివ్ మూడ్ వస్తుందో వాళ్ళకు, దాని నుంచి బయటపడేటట్లు వాళ్ళకు మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంత రిలీఫ్ అవుతారంటే సింపుల్ గా చెప్పేది అంటే, అరే బాబు నువ్వు షారూక్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, నీ వీడియో నువ్వే చూసుకోవు. బయట వాళ్ళు ఎవడన్నా చూసుకుంటే నీ జన్మ ధన్యం అవుతుంది, వాని జన్మ ధన్యం అవుతుంది. సో లైట్ తీసుకో. ఎవడు చూడు, వాడు ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడు, యూట్యూబ్ లో అప్లోడ్ చేయడు, ఇంకో ఏరియా చోట ఎక్కడ అప్లోడ్ చేయడు, ఎందుకంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఒప్పుకోవు. సో ఫైనల్ గా సింపుల్ గా నువ్వు భయపడితే వానికి డబ్బులు వస్తాయి, నువ్వు భయపడకుంటే రావు. ఇంకో బకరా కోసం చూసుకుంటాడు. లైట్ తీసుకుంటే వాళ్ళు ఎంత రిలీఫ్ అవుతారంటే అంత రిలీఫ్ అవుతారన్నట్టు ఆ మాట చెప్పిన తర్వాత. కరెక్ట్ సార్. వాడు అన్నోన్ పర్సన్ ఎందుకు మీ మీద ఏం పగ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా సతాయిస్తారంటే మీకు తెలిసిన శత్రువులు సతాయిస్తారు. వాడు శత్రువు కాదు, వాడు మిమ్మల్ని ట్రాప్ చేసినాడు, డబ్బుల కోసం చేసినాడు. ఇప్పుడు అడవికి పోతాడు, అడవిలో ఉండే పక్షులన్నీ వేటగానికి శత్రువు కాదు, వేటగాడు వాళ్ళకి శత్రువు కాదు. ఎక్కడ గింజలేసి ఎక్కడ ఓలేస్తాడో ఆ పక్షులు వచ్చి పట్టుకుంటాయి. సేమ్ ఆడ పక్షుల ప్లేస్ లో ఇక్కడ విక్టిమ్స్, అంతే, అంతకంటే ఏం లేదు. నువ్వు ఆ ఏరియాలోకి పోయి ఇరుక్కోవద్దు అంతే. సో ఒక ప్రధానమైనటువంటి సూచన ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడియో కాల్స్ అంటే అన్నోన్ నంబర్స్ నుంచి వచ్చే వీడియో కాల్స్ ను లిఫ్ట్ చేయకండి. మీ ఓన్ క్లోజ్ సర్కిల్ నుంచి వస్తే అది వేరే సంగతి, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కాల్స్ అసలు లిఫ్ట్ చేయకండి. లిఫ్ట్ చేసినా అవాయిడ్ చేయండి. తర్వాత వాళ్ళు చెప్పేటటువంటి తప్పుడు పనులకు మీరు ఆస్కారం ఇవ్వకండి. రైట్. సో ఒకవేళ అటువంటిది ఏదైనా పొరపాటున జరిగినా కానీ మీరు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిలబడండి అనేది మాధవరెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం. సార్. సో అంత దానికి డిప్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోయి లేనిపోని తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే విధంగా ప్రయత్నించొద్దండి అని చెప్తున్నారు. కాబట్టి ఒకటేంటి, ఇప్పటి వరకు మన అర్థమైంది, జాబ్ ఫ్రాడ్స్ ద్వారా జనాలు మోసపోతున్నారు, లోన్ యాప్స్ ద్వారా మోసపోతున్నారు, మ్యాట్రిమోనియల్ సర్వీస్ సైట్స్ ద్వారా మోసపోతున్నారు, ఈ వీడియో కాల్స్ ద్వారా కూడా తీవ్రంగా చాలా మంది, ఎక్కువ మంది దాని బారిన పడి నష్టపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా సార్ నెక్స్ట్ ఏంటంటే మేము ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నాము, మేము పోలీసులు మాట్లాడుతున్నాము,
మీ పేరు మీద ఏదో కొరియర్ పోతుంది, లేకపోతే మీ సిమ్ వేరే వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు, ఇట్లా భయపడిచి పోలీసులు అని భయపడిచి చేస్తారన్నట్టు. సో ఎప్పుడైతే అంటే రెగ్యులేటర్స్ అని చెప్పి బేసిక్ కంట్రోలింగ్. తర్వాత పోలీసులు ఎంటర్ అవుతారు అన్నట్టు పిక్చర్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ స్టేజ్డ్ అన్నట్టు. ఇప్పుడు ట్రాయల్ నుంచి వచ్చినప్పుడు మీ ఫోన్ నంబరు 2 గంటల్లో డిస్కనెక్ట్ అవుతుంది అంటారు. సో పడి ఏంది ఎట్లా అనుకుంటారు, ఎందుకంటే ఫోన్ ఇప్పుడు లైఫ్ లైన్ కదా. సో మీ పేరు మీద ఎవరో సిమ్లు వాడుతున్నారు. అట్లనే మీ ఆధార్ కార్డు యూజ్ చేసుకొని ఎవరో చైనాకో తైవాన్కో డ్రగ్స్ పంపిస్తున్నారు. సో తర్వాత ఇంకా పోలీసు వాళ్ళు పిక్చర్లోకి వస్తారు. సో ఫైనల్ మీ దగ్గర ఫేక్ పోలీసులు, బేసిక్ డమ్మీ పోలీసులు. సో ఇప్పుడు మీకు డబ్బులు అడిగినారు కదా 10,000, అట్లా మీరు ఆర్బీఐకి డబ్బులు కట్టండి అని చెప్పి ఏదో అకౌంట్, వీళ్ళు ఆ టెన్షన్ తో ఆ పర్సనల్ అకౌంట్లు అనేది కూడా చూడరు అన్నాడు. సో ఆడ అమౌంట్ చెప్తాడు 99,457 పంపించండి అని, 457 పంపించండి, అది లాక్ ఓపెన్ అవుతుంది. సో అది అయిపోయినాక మళ్ళా ఒకసారి ఫస్ట్ పేమెంట్ అయిపోయినాక ఇంకా వాళ్ళకి తెలుసు ఇతను వల్లో పన్నాడు, ఎంతవరకు ఏం లాగాల్సి. సో ఒక ఎంబీసీ కంపెనీ డైరెక్టర్ 25 కోట్లు పే చేసింది అన్న దీంట్లో. ప్రొఫెసర్ ఒక 83 లక్షలు పోగొట్టుకున్నాడు. నేను చదివిన ఎన్ఐటి వరంగల్లో ప్రొఫెసర్ ఒక 10 లక్షలు పోగొట్టుకున్నాడు. సో ఇన్ఫోసిస్ ఎంప్లాయీ 4,75 లక్షలు పోగొట్టుకున్నాడు. సో ఏం బ్యాంక్ ఎంప్లాయీస్ పోగొట్టుకున్నారు. ఆర్బీఐలో ఒక ఆఫీసర్ పోగొట్టుకున్నాడు, ఆర్బీఐ ఆఫీసర్ కూడా పోగొట్టుకున్నాడు అన్నారు. నోయిడాలో ఒక డాక్టరు, ఈవెన్ ఐఐటి పిహెచ్డి స్టూడెంట్ 30 లక్షలు పోగొట్టుకున్నాడు. చాలా మంది నాకు తెలిసి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ హౌస్ వైఫ్ ఆమె 1 కోటి రూపాయలు పోగొట్టుకుంది అన్నట్టు. ఇన్ఫోసిస్ ఇంకొక ఎంప్లాయీ నాతోనే మాట్లాడింది, ఆమె 20 లక్షలు పోగొట్టుకుంది. విషయం ఏంటంటే ఆ అమ్మాయికి ఆ రోజు బ్యాంక్ లో 60,000 ఉన్నాయి. దాదాపు 19 లక్షల పైనే ప్రీ అప్రూవ్డ్ లోన్ తీసుకున్నారు అన్నట్టు. సో విపరీతంగా జరుగుతున్నాయి అన్నట్టు. సో ఓన్లీ అవేర్నెస్. నాకు కూడా వచ్చాయి ఫోన్లు, ఎస్ అలెగ్జాండర్ ఈ స్పీకింగ్ అని చెప్పినాను నేను మామూలుగా. తర్వాత తేడా ఉండడానికి తిట్టి కట్ చేసినారు, తిడతారు అన్నట్టు. మనం వాళ్ళ టైం వేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఓన్లీ వే ఈస్ అవాయిడ్, అంటే అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ కాల్స్. అంటే మీకు ఏదైనా భయం ఉందనుకోండి, లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పండి, 1930కి ఫోన్ చేయండి. అదృష్టం ఉంటే కలుస్తుంది 1930. లేకపోతే కనీసం లోకల్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళండి, 100కి చేయండి ఫోను. అదే సార్. సో ఇటువంటివి ఏదైనా ఉంటే కనుక వాళ్ళకి సమాచారం అందించినట్లయితే ఆటోమేటిక్ గా కొన్ని చర్యలు తీసుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంతే, అంతకంటే ఏం చెప్తారు. క్రిమినల్స్ సైబర్ నేరాలను నివారించాలంటే బేసిక్ అవగాహన ఇంపార్టెంట్, అంతే కదా సార్. అంటే ఎలాంటి మోసాలు జరుగుతున్నాయని తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో మరి ఇక్కడ ఈ సైబర్ నేరాలకు సంబంధించి ఎవరన్నా కనుక వాళ్ళ సంస్థల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, కాలేజీలు కానీ, ఆఫీసుల్లో కానీ, లేదంటే ఎక్కడైనా ఇండ్ల దగ్గర ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీస్, ఇట్లా వాళ్ళు ఎవరైనా కానీ సైబర్ అవేర్నెస్ సంబంధించి ఏదైనా కార్యక్రమం నిర్వహించాలనుకుంటే మీరు వెళ్ళి మాట్లాడగలుగుతారు సార్? అంటే మీరు టైం స్పెండ్ చేయగలుగుతారా? దాంట్లో టైమింగ్, డేస్, మన షెడ్యూల్స్ బట్టి వీ కెన్ ప్లాన్ ఇట్, దేర్ ఇస్ నో ఇష్యూ. చూద్దాం, ఎందుకంటే ఏ కమ్యూనిటీ, స్కూలా, కాలేజా, వీ కెన్ థింక్ అప్, దేర్ ఇస్ నో ఇష్యూ, వీ కెన్ డూ ఇట్. మనకు ఎన్విరాన్మెంట్ సహకరించాలన్నట్టు. అవునా సార్? అదే, ఆ టైం మనకు స్పెసిఫిక్ గా సూట్ కావాలి, మనకు కూడా కంఫర్ట్ అంటే కన్వీనియన్స్ అనేటటువంటిది ఉండాలి. ఈవెన్ ఆఫ్లైన్ అయితే ఇట్లనే ఈవినింగ్ పిల్లల తల్లిదండ్రులకు మనం జూమ్ మీటింగ్ ద్వారా కూడా చేయొచ్చు. అవును సార్, ఇది కూడా ఒక మంచి ఆలోచన. ఎస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ జూమ్ మీటింగ్స్ పెట్టేసేసుకొని వాళ్ళకి అవగాహన కల్పిస్తే కనుక, ఇప్పుడు ఎందుకంటే బేసిక్ గా 100 కోట్లు 1000 కోట్లు నష్టపోతున్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే కోల్పోయినటువంటి వాళ్ళేమో నోరు మూసుకొని ఉంటున్నారు సార్, బయటికి చెప్పడం లేదు చాలా ఎక్కువ. మోసపోయిన వాళ్ళు చెప్పరు, మోసపోయిన వాళ్ళకి తెలియదు. అఫిషియల్ గా అంటే నేను చెప్పేది న్యూస్ పేపర్లో వచ్చిన ఫిగర్స్ చెప్తున్నాను. రోజుకు 10 కోట్లు పోగొట్టుకుంటున్నారు ఏది ఒక రాష్ట్రంలో, అట్లా దేశవ్యాప్తంగా 300 కోట్లు పోగొట్టుకుంటున్నారు. అది రోజు సంవత్సరానికి దరిదాపు 70,000 కోట్లు పోగొట్టుకుంటున్నారు. ఇది అఫిషియల్ ఫిగర్స్ నేను చెప్తుండేది. అన్అఫిషియల్ ఫిగర్స్ గాడ్ ఓన్లీ నోస్. అఫిషియల్ ఫిగర్ అయితే ఇది పేపర్ లో వచ్చినట్టు నేను చెప్పేది, పేపర్ లో వచ్చిన అఫిషియల్ ఫిగర్ 70,000 చిల్లర కోట్లు. సో
కాబట్టి ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మీరు కూడా చెప్తున్నది ఏంటంటే ఈ సైబర్ నేరాలపైన అవగాహన కల్పించడం అనేటటువంటిది ప్రతి ఒక్కరి బాధ్యత. అంతే కదా సార్, ఎవరో జరిగినటువంటిది అనేది కాకుండా ప్రతి వ్యక్తి దీని మీద దృష్టి పెట్టిన రోజున ఆటోమేటిక్గా సైబర్ నేరాలు అనేటటువంటి వాటిని నియంత్రించడానికి ఒక అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది. సో దీని పట్ల మీరు చేస్తున్నటువంటి కృషి మాత్రం నిజంగా చాలా ప్రశంసనీయం సార్. ఇన్ని ఏండ్ల నుంచి ఒక పర్టికులర్ విషయాన్ని తీసుకొని ప్రజలకు దీని మీద అవగాహన కల్పిస్తూ మీరు ఎంతో మందిని కాపాడారు కదా. సో ఇటువంటి వాటిలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు సార్? అంటే ఏ విధంగా అతని జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగింది మీ ఇంటర్వెన్షన్ అనేటటువంటిది? నా ఇంటర్వెన్షన్ అంటే అదే, ఇప్పుడు రెగ్యులర్ గా మా ఆఫీస్ లో నేను రెగ్యులర్ గా డిస్కస్ చేస్తున్నాను, వాళ్ళ కాల్స్ వస్తున్నాయి, వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. ఇట్స్ ద బెస్ట్ వన్. అంటే ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకునే వాళ్ళను చాలా మందిని కాపాడినాను. ఆ రకంగా వాళ్ళ ఇది వాల్యూ కట్టలేము. ఇదంతా ప్రివెన్షన్ కి మనం ఏం చెప్పలేము అన్నట్టు. సో ఆల్రెడీ ఇట్లా మా కాల్స్ వచ్చినాయి, ఏం చేయాలన్నప్పుడు జస్ట్ యూ అవాయిడ్ ఇట్ అని చెప్పినాం అన్నట్టు. లేకపోతే ఇట్లా ఆన్లైన్ లో ఇది మేము ఇన్వెస్ట్ చేయొచ్చునా, లేకపోతే ఈ సైట్ అని చెప్పినారు. సార్ సింపుల్ గా సార్, ఇద్దరు అన్నదమ్ములు గెట్ల దగ్గర కొట్లాడే ఈ కాలంలో ముక్కు మోహన్ తెలియనోడు ఎందుకు వచ్చి ఆఫర్ ఇస్తారు సార్ మీకు? వెరీ సింపుల్. సో ఈ సింపుల్ లాజిక్ అప్లై చేస్తే తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేసే ఈ కాలంలో ఉంటే ఎవడో ముక్కు తెలియనోడు మీకు వచ్చి బిజినెస్ ఆఫర్ ఎందుకు ఇస్తారు చెప్పండి? సో గుడ్ నంబర్ ఆఫ్ కేసెస్. అసలు ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మన వీడియో చూసి వాళ్ళంతా వాళ్ళు జాగ్రత్త పడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒకటి వాట్సాప్ ఛానల్ నడుపుతున్నాం, ఇండియన్ సైబర్ వారియర్స్ అని చెప్పి. సైబర్ వారియర్స్ ప్లస్ నా నెంబరు 9966272121. ఈ నెంబర్కి హాయ్ అని కొట్టినా కానీ వాట్సాప్ మెసేజ్ ఆటోమేటిక్ గా మీకు ఒక మెసేజ్ వస్తుంది. దాన్ని ఆ మెసేజ్ లో వచ్చిన వాట్సాప్ ఛానల్ ను ఫాలో అయినా సరిపోతుంది. ఓకే, 10 మంది రెగ్యులర్ గా సైబర్ నేరాల గురించి ఆ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం అన్నట్టు. సో ఇట్లా ఒకటని కాదు, చాలా వరకు చేస్తున్నాము. సో నెక్స్ట్ క్రైమ్ వచ్చేకి ముఖ్యంగా ఆన్లైన్ గేమ్స్ బాగా ఆడుతున్నారు సార్ చాలా మంది. సో ఆన్లైన్ గేమ్స్ సో వాళ్ళ జీవితకాల సంపాదన అంతా సెకండ్లలో పోగొట్టుకుంటుంది. సో బేసిక్ గా ఈ ఆన్లైన్ గేమ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోకూడదు. గేమ్ ఆడాలంటే గ్రౌండ్ పోయి ఆడాలి సార్. మహా అంటే ఆన్లైన్ లో నువ్వు గేమ్ ఆడాలనుకుంటే చెస్ ఏదన్నా ఆడు, అది కూడా కొద్దిగా మెదడుకు మేత ఉంటుంది అన్నట్టు. మిగతాది ఏవి మెదడు ముద్దుబారు పోయేటట్లే చేస్తాయి అన్నట్టు. మిగతా గేమ్ లేదు అంటే మీ షార్ప్నెస్ ఏమి ఇంక్రీజ్ చేయమన్నట్టు. ఒక చెస్ మాత్రం మీకు కంపల్సరీ రూల్స్ ఫాలో అయితేనే అది వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదన్నట్టు. ఓకే. సో ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ గేమ్స్ ఆడతారు, మళ్ళా డబ్బులు కావాలంటే అప్పు చేస్తారు లోన్ యాప్ ద్వారా, లాస్ట్ గా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ఇది ఒక సైకిల్, అంటే ఒక విషియస్ సైకిల్ మాదిరి తయారవుతా ఉంది. అంటే గేమ్స్ తో మొదలుపెట్టి అవసరానికి డబ్బులు లోన్ యాప్స్ పోయి లోన్ యాప్స్ నుంచి మళ్ళీ పోగొట్టుకోవడము. సో ఈ విధంగా మొత్తము మల్టిపుల్ సినారియోస్ లో కంటే డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మీరు కరెక్ట్ చెప్పాలంటే మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి ఆన్లైన్ గేమ్ వరకు ఎవడు గెలవలేదు సార్. ఆడినోడు ఓన్లీ ఆర్గనైజర్స్ గెలుస్తారు అంతే. అదే జూదం ఆడిన ప్రతి ఒక్కరు ఓడిపోవడం అనేది జరుగుతుంది. మన స్టాక్ మార్కెట్ లాంగ్వేజ్ లేవాలంటే బ్రోకర్ కి డబ్బులు వస్తాయి అన్నట్టు. ట్రేడింగ్. ఓకే. సో అంటే మిగతా ఏమనేది తర్వాత పక్కన పెడితే బ్రోకర్ కి అయితే గ్యారంటీ డబ్బులు వస్తాయి, ఆడ వస్తాయి అన్నట్టు. సో అదే సార్, అందుకోసమే సో ఇటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ ఇంటర్వ్యూ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే ప్రజలకు మరింత విస్తృతంగా మనం ఈ సైబర్ నేరాలపైన అవగాహన కల్పించడం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటిది ఇది. సో కాబట్టి ఎవరైనా కానీ మీ యొక్క సంస్థల్లో కానీ ఎక్కడైనా కానీ మీరు సైబర్ నేరాలపైన ఒక అవగాహన సదస్సును మీరు కానీ కండక్ట్ చేయాలనుకుంటే మీ యొక్క గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ ఎక్కడైనా కానీ, సో దాని గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కూడా మీరు ఇందాక సార్ చెప్పినటువంటి నంబర్ను కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మన swayamupadi.com నంబర్ను కూడా కాల్ చేయండి, నేను సార్కు కనెక్ట్ చేస్తాను. సో మనం ఆ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసి అంటే కన్వీనియన్స్ సార్కు ఉన్నప్పుడు కూడా మనం కాంటాక్ట్ చేయడం అనేటటువంటిది చేయొచ్చు. సో swayamupadi.com నంబర్ నేను ఈ వీడియో ఎండ్లో మీకు డిస్ప్లే చేస్తాను. సో అక్కడ కూడా మీరు కాల్ చేసేసి సో అందరం కలుద్దాం. బేసిక్గా కలిసి ఈ ఏదైతే సైబర్ నేరాలు అనేటటువంటి ఒక మహమ్మారి విస్తరిస్తుందో దాన్ని మనం అరికట్టడానికి
సో ప్రజలకు అవగాహన మాత్రం ద్వారానే అరికట్టడం వీలవుతుంది. కాబట్టి ఈ అవగాహన అనేటటువంటి ఒక ఉద్యమంగా, సైబర్ ఉద్యమంగా దాన్ని తీసుకొని, సైబర్ నేరాల నియంత్రణ ఉద్యమంగా తీసుకొని మనందరం కూడా మన యొక్క తోటి ఉన్నటువంటి మిగతా ప్రజలు ఈ సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు కృషి చేద్దాం. దీనికి మాధవరెడ్డి గారు తీసుకున్నటువంటి నాయకత్వానికి మనందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూడా డెఫినెట్ గా క్రైమ్ చెప్తాం సార్. ముఖ్యంగా ఇది ముఖ్యంగా ఆన్లైన్ లో ఎవరో వచ్చి స్టాక్ మార్కెట్ టిప్స్ ఇచ్చి ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయండి, ఈ యాప్ లో ఇన్వెస్ట్ చేయండి అంటే దయచేసి చేయకండి. అన్లెస్ మీకు దాని మీద కంప్లీట్ గా అండర్స్టాండింగ్ ఉండి ఐడియా ఉంటేనే తప్ప. ఇంకోటి ఏంటంటే ఫేక్ స్టాక్ ఎక్స్చేంజ్లు, ఫేక్ యాప్లు కూడా వీళ్ళు డెవలప్ చేసేసి వచ్చిన లాభాలు కానీ ఆ షేర్లు కానీ ఏవి రియల్ కాదు. సో ఈ విధంగా కూడా చాలా జనాల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి కరెక్ట్ పాయింట్ చెప్పారు సార్. స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోండి. ఒకవేళ మీరు నిజంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్ పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండండి. రైట్, ఫండమెంటల్స్ నేర్చుకోండి. సో నేర్చుకున్న తర్వాత మీకు ఆసక్తి ఉన్నట్లయితే వాటన్నిటిని గ్రహించి మీకు మీరుగా నిర్ణయాలు తీసుకొని ఎటువంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలని సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. సో దీనికి సంబంధించి కూడా మేము స్టాక్ మార్కెట్ ఫౌండేషన్ కోర్సును కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాము అందుకోసమే. సో కాబట్టి ఒక 30 రోజుల్లో మీరు స్టాక్ మార్కెట్ పట్ల ఒక మంచి అవగాహన మీరు డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. రైట్, తర్వాత ఆ స్టాక్ మార్కెట్ లో ఉండేటటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా మీరు సంపదను సృష్టించుకోవచ్చు, ఏ విధంగా సంపద డిస్ట్రాయ్ కాకుండా కాపాడుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒకటి, మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా చేయకూడదు అనుకున్నా బేసిక్ గా నాలెడ్జ్ ఉండడం అనేటటువంటిది మాత్రం మీకు జీవితాంతం పనికొచ్చేటటువంటి అంశం. కాబట్టి మీకు ఎవరికైనా కనుక స్టాక్ మార్కెట్ పట్ల తెలుసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ స్టాక్ మార్కెట్ ఫౌండేషన్ కోర్సు ఒక పవర్ఫుల్ కోర్సును మేము డిజైన్ చేశాము. ఆ కోర్సులో మీరు జాయిన్ కండి. ఒక నెల రోజుల్లో మీరు స్టాక్ మార్కెట్ పట్ల ఒక మంచి అవగాహన అయితే మీరు పెంపొందించుకోండి. సో ఈ విధంగా ఇటువంటి తెలుసుకున్నప్పుడు ఏంటంటే మీరు తప్పులు చేసి ఏదో టిప్స్ ఇచ్చినారని మనం ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకోవడం కాకుండా అటువంటి జరగవు మీకు. తర్వాత రెండవది, మీరు అసలు బేసిక్ గా మీరు ఒక వెల్త్ ని ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు, ఎలా మంచి స్టాక్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనే నాలెడ్జ్ కూడా పెంచుకుంటారు. కాబట్టి ఫస్ట్ అయితే అవగాహన పెంచుకోవడానికి మాత్రం మీరు స్టాక్ మార్కెట్ ఫౌండేషన్ కోర్సులో చేరొచ్చండి. మంచి పాయింట్ చెప్పారు సార్ మీరు ఈ స్టాక్ మార్కెట్ లో, ఎందుకంటే చాలా మోసాలు జరుగుతున్నాయి దాని గురించి. అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ అంటే క్రైమ్స్ లేక వస్తా ఉంది. కూకట్పల్లిలో ఒక ఈఎన్టీ డాక్టర్ 9 కోట్లు నష్టపోయినాడు సార్. బాబా ఈ సేమ్ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ లో చాలా మంది నష్టపోయినారు. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నష్టపోయినారు. సరే, కరెక్ట్ సార్. ఇది చాలా ఒక ఏమంటారు, ఒక బాధాకరమైనటువంటి డెవలప్మెంట్ ఇది. అంటే బాగా చదువుకున్న వాళ్ళు, మంచి మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు కూడా అంత ఈజీగా ఇటువంటి యాప్స్ లేదంటే ఇటువంటి సంస్థల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవడం అనేటటువంటిది. సార్ వాళ్ళు వాళ్ళ రంగంలో ప్రసిద్ధి, ఈ రంగంలో వాళ్ళకి ఏం ఐడియా లేదు సార్. అది ప్రాబ్లం. అదే సార్. సో కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే ఒకటి, సైబర్ నేరాలు అంటే మనందరం కూడా మొబైల్ వాడుతున్నాము, ఇంటర్నెట్ వాడుతున్నాము, తర్వాత ల్యాప్టాప్స్ వాడుతున్నాము, కంప్యూటర్స్ వాడుతున్నాము. అంటే నెట్వర్క్డ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాం బేసిక్ గా. సో నెట్వర్క్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు ఏంటంటే మనల్ని మనం రక్షించుకోవడానికి కూడా దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని పెంచుకోవడం అనేటటువంటిది చాలా చాలా అవసరం. కాబట్టి ఎవరికో జరిగిందిలే అని వదిలేయకుండా మీరు కూడా ఈ సైబర్ నేరాల పట్ల ఒక అవగాహన పెంపొందించుకొని ఎలా జాగ్రత్తగా మీరు వీటితో మసులుకోవాలనేటటువంటిది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ సైబర్ నేరాలు అనేటువంటి ఎంత విస్తృతంగా పెరుగుతున్నాయో వాటిని అరికట్టడానికి మాత్రం మనం ఖచ్చితంగా ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు కూడా ప్రతిజ్ఞ పూనండి. సైబర్ నేరాల నియంత్రణకు నేను కూడా ఒక సమిధనై పనిచేస్తాననే విధంగా మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక మన మొత్తం వ్యవస్థ, సమాజం కూడా చాలా మంచిగా సంతోషకరమైనటువంటి జీవితం గడపడానికి అవకాశం ఏర్పడుతుంది. సార్ చాలా థ్యాంక్స్ సార్. మీరు మీ యొక్క టైంను వెచ్చించి ఈరోజు సైబర్ నేరాల గురించి కొంత విషయాలను తెలియజేయాలనేటటువంటి దాంతో మనకు సమయం ఇచ్చి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. సో ఖచ్చితంగా మన యొక్క ఆడియన్స్ నుంచి వచ్చేటటువంటి విజ్ఞప్తులను కూడా మీ దృష్టికి తీసుకొని వచ్చి ఎక్కడైనా అవసరం అయితే కనుక ఖచ్చితంగా మీ యొక్క
సహకారంతో అక్కడ ఇటువంటి క్యాంపెయిన్స్ మనము అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరు మీ పాత బ్యాంక్ వాళ్ళతో కూడా సిఎస్ఆర్ కింద మాట్లాడండి సార్. వీ కెన్ డూ మెనీ సెషన్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఇఫ్ ఆర్గనైజేషన్స్ విల్ కమ్ ఫార్వర్డ్. సో ప్రయత్నం చేద్దాం సార్, డెఫినెట్ గా అందరితో కూడా మాట్లాడి. సో దీన్ని కూడా ఒక విస్తృతమైన ఉద్యమంగా తీసుకుపోవడానికి మేము కూడా మా శాయశక్తులా కృషి చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ కమింగ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్.